అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. హెల్దీ చాట్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందు శనగల్ని నానపెట్టుకోవాలి. ఒక 6-7 గంటలు నానపెట్టుకోవాలండి. మీరు ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ నానపెట్టుకోవచ్చు, లేదా మార్నింగ్ చేసుకుంటే నైట్ నానపెట్టేసుకోవచ్చు. నేను కప్పు శనగలు నానపెట్టాను. చూడండి, ఇప్పుడు ఈ నానిన శనగల్ని కుక్కర్లో వేసుకుని 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ నానియే కాబట్టి 2 విజిల్స్ వస్తే చాలు. ఎక్కువ వచ్చినాయి కూడా మరీ మెత్తగా అయిపోతాయి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా శనగలు అనేది ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1 స్పూను కారం వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను సాల్టు, అలాగే 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో చాట్ మసాలా వేసుకుని చేసుకోవచ్చు, కానీ ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల మనకి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. ఇప్పుడు ఈ శనగలు ఉడికించిన నీళ్ళతోనే మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. శనగలు ఉడికించిన నీళ్లు అస్సలు పారబోయకూడదండి. ఈ నీళ్ళతో కలుపుకుంటేనే బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని కలిపి పెట్టుకున్న ఈ పేస్టు వేసుకుని 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలి. అంటే అన్నీ పచ్చి వేసాం కాబట్టి చూడండి, 1 నిమిషం చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోవాలండి. ఈ నీళ్ళు అసలు ఎక్కడ కూడా వేస్ట్ చేయకూడదు. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల్లోనే వాటర్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతాయండి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. ఇప్పుడు ఈ శనగల్ని మిక్సింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకోవాలి. టమాటా పండిన దానికంటే కూడా కొంచెం దోరగా ఉన్నది వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా వేడివేడిగా తింటూ ఉంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. కొంచెం నిమ్మకాయ పిండుకుని తినండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసి చూపించిన ఈ హెల్దీ చాట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.